సంఘం అంటే నాకు చాలా ఇష్టం అండి. యాక్చువల్గా మా పేరెంట్స్ నా ఫ్యామిలీ ఉంది. కాకపోతే నేను ఇదే నాకు పుట్టిల్లు అనుకుంటాను. ఎందుకంటే నన్ను అన్నయ్య అంతగా ఆదరిస్తున్నారు. ఎన్నోసార్లు ప్రేయర్స్ చేస్తున్నారు. ప్రతి వాగ్దానం నాకు చాలా నెరవేర్పు జరిగింది నా జీవితంలో. లాస్ట్ ఇయర్ నాకు వాగ్దానం ఏమొచ్చిందంటే ఫలించి అభివృద్ధి చెందుతారు అని వచ్చింది. చర్చ్ ల్యాండ్ కోసము ఇట్లా స్పాన్సర్ చేయండి అన్నారు కదా. అప్పుడు నేను నా కోసము కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అది లాస్ట్ 1.5 year నుంచి సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. నేనేమనుకున్నా అంటే గోల్డ్ తీసుకుందాము అనుకున్నాను. కానీ మళ్ళీ అనే వాక్యంలో ఒకసారి చెప్పారన్నమాట, మీరు దేవుడికి ఇచ్చి చూడండి, తర్వాత మీరు మేలులు పొందుతారు, అభివృద్ధి పొందుతారు అని అన్నారు కదా. ఆ వాక్యాన్ని బట్టి నాకు ఏంటంటే సరే నేను ఇచ్చేది కొంచెమే, సరే విశ్వాసంతో నేను విత్తనం విత్తండి అని అంటారు కదా ఎప్పుడు. అలాగే విశ్వాసంతో నేను నా కోసమని గోల్డ్ కొనుక్కుందామని అది సేవ్ చేసుకుంటే అది తీసుకొచ్చి నేను ఇక్కడ విత్తాను. చర్చ్ ల్యాండ్ కోసం ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత నేను మార్చ్లో ఇస్తే ఏప్రిల్ లేదు మేలో నాకు మంచి అంటే పెద్ద ఇల్లు కొనుక్కోవడానికి నాకు హెల్ప్ చేశారు. అట్లాంటిది నేను విత్తడం వల్ల నాకు ఎంతమంది మేలు జరిగింది అసలు ఎప్పుడూ అనుకోలేదు. నేను ఒక ఫ్లాట్లో ఉంటున్నాను, అది కూడా మా సొంతమే. కానీ నేను ఇంకొక ఇల్లు కూడా కొనుక్కుంటానా అని అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా అన్నయ్య ప్రేయర్ల ద్వారా ఈ సంఘంలో వాక్యం ద్వారా జరిగిందని నేను అనుకున్నాను. ఇలా చాలా మేలులు చేశారు దేవుడు నాకు. చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే నాది ఫోన్ పోయింది. యాక్చువల్గా నా బైక్ డ్రైవ్ చేస్తూ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ పోయింది. ఇక్కడ నుంచి ఆ కెమెరా అంత దూరంలో ముందే వెళ్ళాను. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, జంప్ అయ్యి కింద పడిపోయింది, ఫోన్ పోయింది అన్నమాట. ఫోన్ పోయింది, అసలు నా వ్యాలెట్ కూడా పడిపోయింది. యాక్చువల్గా అసలు ఏమీ లేదు. నేను వెంటనే చూసుకున్నాను, వెంటనే నేను ఏదో పడిపోయినట్టు అనిపించిందని వెంటనే తిరిగి చూసేసరికి ఆ రోడ్లో ఎవరు కూడా లేరు అసలు యాక్చువల్గా. కానీ దేవా నేనేంటి నాకు ఫోన్ పోయిందా, నా వ్యాలెట్ కూడా పోయింది, చూసుకుంటుంటే ఎవరు లేరు. ప్లస్ ఎలా నేను ఎంత విశ్వాసంగా ఉన్నాను, నాకు ఏంటి సాతాను ఇట్లా శోధిస్తుందా అని అనుకున్నాను. ఇంకా పోయిందని హోప్లెస్గానే ఉన్నానన్నమాట. ఒక 5-10 minutesలో ఒక అతను నాకు ఎదురుగా వచ్చాడన్నమాట. ఎదురుగా వచ్చి ఇంకా నేను కంప్లీట్గా హోప్లెస్గా ఉన్నాను. అయితే దేవానికి సాక్ష్యం చెప్పుకుంటాను నేను, నాకు ఫోన్ నాకు దొరకాలి, నా వ్యాలెట్ నాకు దొరకాలి. ఎందుకంటే దాంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. నా వ్యాలెట్లో మొత్తం అన్ని బ్యాంక్స్ డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయంట మ్యాక్సిమం. అయితే అనుకున్న తర్వాత అతనే మళ్ళీ తిరిగి వచ్చారు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో భయం పుట్టాలి తండ్రి అని నేను చిన్నగా 1 minute ప్రేయర్ చూసుకున్న తర్వాత అసలు రోడ్ అయితే నిర్మానుష్యంగా ఉంది. మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక అతను నాకు ఎదురుగా వచ్చేసి మీరు దేనికోసమన్నా వెతుకుతున్నారా అని అడిగారు. అవునండి, ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందే ఈ స్పీడ్ బ్రేకర్ నుంచి దాటుతున్నప్పుడు పడిపోయినట్టు అనిపించింది. మళ్ళీ చూస్తే నేను ఎంత దూరం కూడా వెళ్ళలేదు, జస్ట్ హార్డ్లీ కెమెరా అంత దూరం వరకే వెళ్ళాను. చూసరికి ఎవరు లేరు. కానీ ఒక అతను వచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇదే నాన్న చూస్తే నా ఫోనే, మళ్ళీ వ్యాలెట్ కూడా ఉంది. ఇంకా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనిపించింది. దేవుడికి అప్పుడే వెంటనే వందనాలు చెల్లించుకున్నాను. ఆ తర్వాతే వచ్చి ఇక్కడికి స్పాన్సర్ చేశాను నాకు చిన్నగా. ఇవన్నీ మేలులు మాకు దేవుడు చేసిన దాన్ని బట్టి నేను చాలా దేవునికి కృతజ్ఞతలు. ఈ సంఘంలో నేను నాటబడినందుకు, దైవజనుడు ఇచ్చిన ప్రతి వాక్యంని రిసీవ్ చేసుకుంటూ నన్ను ఇలాగా దేవుడు నిలబెడుతున్నాడు, అన్నయ్యలు నిలుతున్నందుకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.